ఇదిగో ఇక్కడ క్రాక్ ఇచ్చిందండి. చాలా ఉంది కదరా పొగ, ఇదంతా పూడిదే, చల్లటి పొడా. పూడే పోయింది, ఏమి లేదు. హలో గ్యాస్, ఈరోజు మనం షోరూమ్కి వెళ్తున్నాము. ఎందుకంటే మీకు పోయినసారి ఒక ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, అదే సైలెన్సర్ పగిలిందని, అండ్ దాంట్లోంచి పొగ క్యాబిన్లోకి వస్తుందని చెప్పాను కదా. స్టిల్ మనకు ఆ ప్రాబ్లం అయితే ఇంకా ఉంది, ఆ ప్రాబ్లం అయితే ఇంకా పోలేదు. సో అప్పుడు మనం షోరూమ్కి వెళ్తే వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు. తర్వాత జిఎం గారు నేను దగ్గరుండి చేపిస్తానండి రండి అని చెప్పేసి పిలిచారు. అందుకని ఈరోజు అయితే నేను వెళ్తున్నాను. అండ్ బండికి ఇంజిన్ ఆయిల్ సర్వీస్ ఒకటి ఉంది. అండ్ నిన్న ఒక వీడియో పెట్టాను కదా నేను, సౌండ్ వస్తుందని చెప్పేసి. వెనకాల ఒక ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉంటుంది. ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్కి జాయింట్ క్రాస్లు అంటారు మన వాడుక భాషలో. అదే మామూలుగా బుక్స్లో అయితే యూనివర్సల్ జాయింట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ యూనివర్సల్ జాయింట్ అయితే బాగా సౌండ్ వస్తుంది, అంటే మొత్తం లూజ్ అయిపోయింది. అయితే అది పోయిందనమాట. గట్టిగా బండి పట్టించినా కానీ ఏమైనా చేసినా కానీ బాగా సౌండ్ వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ 3 పనులు అయితే ఇప్పుడు చేపిద్దామని చెప్పేసి నేను విజయవాడకి అయితే వెళ్తున్నాను షోరూమ్కి. అండ్ ఇప్పటి వరకు మన బండి అయితే 1,65,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, చూడొచ్చు. అది ఆ రీడింగ్ అప్పుడు మనం షోరూమ్కి అయితే వెళ్తున్నాము. మనం ఒక 70,000 ఉన్నప్పుడే నేను షోరూమ్కి వెళ్ళటం అయితే మానేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సైలెన్సర్ కూడా మొత్తం పగలగొట్టి క్లీన్ చేయించుకోవాలి అంటున్నారు చాలామంది. అసలు మన బండి అయితే పికప్ అనేది ఉండలేదు, BS6 బండి. ఇంకొకటి ఏంటంటే ఈ సైలెన్సర్ ల్యాంప్ అనేది ఎప్పుడు వెలుగుతూనే ఉంది. ఆ సైలెన్సర్ ల్యాంప్ అయితే అస్సలు పోవట్లేదు. బండి స్టార్ట్ చేసిన 2-3 నిమిషాలకి వచ్చేస్తుంది. అండ్ మన బండి అసలు పికప్పే ఉండట్లేదు. ఎక్సలేటర్ మొత్తం తొక్కి పెట్టించినా కానీ ఏం ఉంటలా. 2 టన్నులు లోడ్ వేసుకొని కొంచెం హైట్ వచ్చినా కానీ మనకి సెకండ్ గేర్ కానీ థర్డ్ గేర్ కానీ అడుగుతుంది. 5th గేర్లో అస్సలు పోవట్లేదు. అదే పికప్ ఉంటే మనకి 5th గేర్లోనే బండి మూవ్మెంట్ అయిపోద్ది. అందుకని అవన్నీ చేపించుకుందామని చెప్పేసి ఈరోజు విజయవాడ షోరూమ్కి అయితే వెళ్తున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. బండి షోరూంలో పెట్టేశాను. వాళ్ళు జాబ్ కార్డ్ అయితే రాసుకున్నారు. అంటే బండికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం చెప్పాను వాళ్ళకి. అవన్నీ చెప్పిన తర్వాత మీరు కూర్చోండి, మేము అంతా క్లియర్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో మెకానిక్ వచ్చిన తర్వాత చిన్నగా చేయించుకుందాము. ఇప్పుడైతే మనకి జాయింట్ క్రాస్లు అయితే తీసేశారు. అంటే బండికి ఆల్రెడీ జాయింట్ క్రాస్లు పోయినాయి. మొన్న చాలా రోజుల నుంచి సౌండ్ వస్తుంది ఇది, అందుకని జాయింట్ క్రాస్లు కూడా మార్చమన్నాను. అవి మారుస్తున్నారు. ప్రస్తుతానికి అవి అయితే తీసుకొని వెళ్ళారు. ఇదిగో ఇక్కడ క్రాక్ ఇచ్చిందండి. అమ్మ ఇక్కడ దాకా బాగా వచ్చింది. ఇదిగో ఇది పోయింది. ఇక్కడ ఇదంతా తీసేయాలి. నేను ఆడ టర్బో ఏమన్నా పోయిందేమో అనుకున్నా. ఇదిగో ఇక్కడ నుంచి వచ్చింది క్రాక్. ఇదిగో ఇది ఇవన్నీ బొక్కలేనా? ఇదిగో ఇది ఇక్కడ క్రాకు. ఇదిగో అయితే ఇది మనకు వచ్చింది దెబ్బ. అది దానివల్ల పొగ బయటకు లీక్ అవుతుంది. మరి అడిగి కనపడి సేవ రేటు నా కొడుకు ఏమీ లేదు అంటారు. అయితే ఇది పై పక్క ఉంది, మన వాళ్ళు చూస్తే కింద పక్క ఇటు నుంచే కనపడుతుంది. ఇది కనపడదు, ఇది కనపడలేదు. అందుకనే ఓడదేయాలి అన్నాడు. ఇప్పుడు దీన్ని వాళ్ళు వెల్డింగ్ చేపిస్తా అంటారో ఏమంటారో తెలియదు. వెల్డింగ్ అయితే ఎట్టొద్దు, ఇక్కడి నుంచి తీసిపారదు. ఇంకా ఇదంతా తీసేసి లోపల క్లీన్ చేయాలి. దీనివల్లనే అసలు పికప్ లేదు బండి. పడుకోండి కాసేపు. అయినా మనకు అక్కడ క్రాక్ ఇచ్చింది కదా, ఆ పార్ట్ వరకు కొత్తది వేసాము. దానికి వెల్డింగ్ చేయడం కుదరదండి, కొత్త పార్ట్ వేసుకుంటేనే మంచిది అన్నారు. సో ఆ ఒక్క చిన్న పైప్ వచ్చేసి మనకి 3,300 రూపాయలు అంట అది. సో తీసుకొచ్చారు. ఇక్కడ ఈ బండి అయితే ఈ సౌండ్తో వచ్చింది మనకి ఇక్కడికి. ఈ సౌండ్ ఏంటో నాకైతే కొంచెం వింతగా అనిపించింది. అందుకని కొంచెం చిన్న వీడియో తీసి పెట్టాను. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ సౌండ్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది. ఈ బండికి మళ్ళీ BS6 అండ్ i4 యాడ్ బ్లూ బండి ఇది. అండ్ ఇక్కడికి ఇంకొక వేరే బండి అయితే వచ్చింది. అది ఏదో వాల్స్ సౌండ్ ఏదో అని చెప్పేసి అనుకుని ఇంజిన్ అయితే ఓడదీశారు. ఆ ఇంజిన్ ఓడదీసిన తర్వాత తెలిసింది ఏంటంటే లోపల పిస్టన్ దగ్గర మనకి
చిన్న గాడిలాగా కొట్టేసింది. అది క్రాక్ కూడా కాదు, సిలిండర్లో చిన్న గాడిలాగా పడిపోయింది. అందుకని దీనికి వారంటీ కింద మనకి ఇంజిన్ అయితే ఓపెన్ చేశారు. ఈ బండి వచ్చేసి ఏలూరు బండి అంట ఇది. సో తర్వాత అవన్నీ చెప్పేసిన తర్వాత మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము లోపల. మన బండి పనులు ఎప్పుడవుతాయి ఏంటా అని చెప్పేసి ఇక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నాము. చూడండి మన బండిలో అసలు ఎంత దుమ్ము వస్తుందో చూడండి. ఇదంతా సైలెన్సర్కి మొత్తం ఓడదీసి ఎయిర్ పెడుతున్నారు. అసలు చూడండి అసలు ఎంత వస్తుంది, ఇంత వస్తుందని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. అసలు ఆ మెకానిక్లు కూడా అసలు ఏంటి ఇంతుంది ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఇది నేనేం చేశానంటే సైలెన్సర్ బ్లాక్ అయిపోయినా, సైలెన్సర్ ల్యాంప్ వెలుగుతున్నా, రీజనరేషన్ పెట్టిస్తున్నానులే కానీ అదైతే మొత్తం క్లీన్ అవ్వట్లేదు. నేను ఇంకా ఇది బండి ఇంతేనేమో అనుకొని ఈ రకంగా తిరుగుతూ ఉన్నాను. అది చూడండి లోపల పొగ అంతా అలా పౌడర్ ఫామ్లో ఉంటుందంట. అది చూడండి ఎంత వస్తుందో. పాపం ఆ మెకానిక్ చాలా ఇబ్బంది పడ్డాడు అదంతా క్లీన్ చేయడానికి. చాలా ఉంది కదరా పొగ, ఇదంతా పూడిదే, చల్లటి పొడా. వామ్మో పూడే పోయింది, ఏమి లేదు. దాన్ని ఇది పెట్టపోయా ఓకే. అందుకనే ఒక రోడ్డు కొట్టుకునేది, రోడ్డు పగలగొట్టాలనేది. మొత్తం దగ్గర పట్టిన ఆశ్చర్యపోతుంది గొబ్బు. సైలెన్సర్ మొత్తం ఈ రకంగా 3 పార్ట్లుగా మనకు డివైడ్ అవుతుంది. లోపల చూడండి ఈ రకంగా జాలీలాగా ఉంటాయి. ఆ జాలీల్లోకి మనకి పొగ వెళ్ళి ఫిల్టర్ అయిపోయి బయటికి హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏమీ లేకుండా మామూలుగా అయితే వస్తుంది. అందుకోసమే ఇదంతా. నేను ఇది కొత్తది ఎంత అయిద్దని అడిగితే వాళ్ళు ₹1,00,000 చిల్లర ఎంత ఉందన్నారు. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పలేదు. ఇక్కడ మనదైతే అసెంబుల్ చేశారు. ఇదే మన సైలెన్సరు. ఈ చిన్న ముక్క ఒకటి పెట్టేస్తే ఇంక ఇది అసెంబుల్ అయిపోతుంది. తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనకు బండికి ఎక్కిచ్చేస్తే అయిపోద్ది. ఈ పని అంతా నాకు 2 రోజులు పట్టింది ఇదంతా. ఇదిగోండి అవతలదేమో ఇంకొక బండి ఏదో వచ్చింది అదే కంప్లైంట్తో, అది కూడా మొత్తం క్లీన్ చేశారు. ఇదేమో మనది, మన బండిది ఇది. మన బండి ఇక్కడ పెట్టు ఆల్రెడీ ఒక రోజు అయింది. ఇది 2వ రోజు వచ్చాను. మధ్యాహ్నం అయింది. ఇప్పుడు బిగిటం అయింది. ఆ ఎల్ఎన్టీలో చాలా దుమ్ము ఉంది, మీరు చూసారు కదా. అసలు అంత దుమ్ము ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా దుమ్ము ఉంది దాంట్లో. సో ఎట్లాగో వచ్చాం కదా, ఇన్ఆయిల్ సర్వీస్ అవి కూడా మనకి దగ్గర పడ్డాయి. అవి కూడా చేపించేస్తున్నాను. ఇంకా సైలెన్సర్ దగ్గర ఒక చిన్న క్లాంప్ ఒకటి ఉంటుంది, అది ఇరిగిపోయింది. అది కూడా చేయించుకోవాలన్నారు వాళ్ళు. కానీ అది చేయడానికి గేర్ బాక్స్ అవన్నీ దింపాలంట. అవన్నీ దింపితే మనకు అయ్యే పని కాదు. అందుకని అవేమీ అవసరం లేదులేండి. మామూలుగా దీని వరకు అయితే ఎక్కించేయమని చెప్పాను. ఇరిగినప్పుడు తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అదైతే ఎక్కిస్తున్నారు మనకి. చూద్దాం దీని అంతటికి బిల్ ఎంత వేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఇదంతా చూస్తున్నా కదా, నాకు ఒక్కో బండి ఒక్కో కంప్లైంట్తో వస్తుంది. రకరకాల కంప్లైంట్లు వస్తున్నాయి. బళ్ళు 20,000 30,000 తిరిగే బళ్ళు కూడా ఇంజిన్ ఓడదీస్తున్నారు ఇక్కడ. అలాంటి కంప్లైంట్లతో వస్తున్నాయి. దయచేసి బళ్ళు కొంచెం జాగ్రత్తగా తిప్పండి, జాగ్రత్తగా చేయండి. అంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటాయి, మనం ఏం చేయలేము. కానీ మన చేతిలో పని అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. సో మనోడు బండి కిందకు వెళ్ళి ఆ సైలెన్సర్ అయితే బిగిచ్చేసాడు. బిగిచ్చేసిన తర్వాత ఇంజిన్ ఆన్ చేసి చూస్తే ఏముంది, మళ్ళీ పొగ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ సేమ్గానే వస్తుంది. అంటే లోపల టర్బో ఉంది కదా, టర్బో దగ్గర ఏదో 2 బోల్ట్స్ అయితే లూజ్గా ఉన్నాయంట. అవి టైట్ చేయడానికి మనకి సీట్లు ఇవన్నీ అయితే బయటికి పీకేయాల్సి వచ్చింది. అవి అంతా తీసి మొత్తం అయితే క్లియర్ చేశారు వాళ్ళు. చూడండి ఇప్పుడైతే మనకి బండి ఆన్ అవుతుంది. ఇక్కడ సైలెన్సర్లోంచి నీళ్లు గారుతున్నాయి మనకి. అంటే ఆల్రెడీ సైలెన్సర్లో నీళ్లు ఉంటాయంట. ఆ నీళ్ళు అనేది ఈ రకంగా వస్తూ ఉంటాయండి. అదేం కాదు అని చెప్పేసి అన్నారు. నీళ్లు చూడండి ఈ రకంగా డ్రాప్స్ లాగా మనకు పడుతూ ఉంది. సైలెన్సర్ మనం క్లీన్ చేసినప్పుడు వాటర్ వాష్ కూడా చేసాము. వాటర్ వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ కూడా కొంత ఉండొచ్చు, అది కూడా కొంచెం మనకి బయటకు అయితే వస్తుంది ఈ రకంగా.
చాలా వస్తుంది. ఏం నొక్కకూడదు. చూసారా అంత వేడి వస్తుందో? చాలా వేడి వచ్చింది. రీజనరేషన్ కూడా వెంటనే తీసుకోదు. మన బండి పని అంతా అయిపోయింది. ఇంజిన్ ఆయిల్ చేంజ్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత బండి ట్రైల్కి తీసుకెళ్దామని చెప్పేసి బండి అక్కడ బయటికి తీసుకొచ్చాము. మన సూపర్వైజర్ కూడా బండిలోకి ఎక్కి ట్రైల్కి వెళ్ళి రావాలంట. అదొకటను సైలెన్సర్ ల్యాంప్ అయితే ఇంకా వెలుగుతూనే ఉంది. అది ఏమంటున్నారంటే ట్రైల్కి వెళ్ళి వచ్చాక సైలెన్సర్ ల్యాంప్ అయితే ఉండదు, మేము చేస్తామని చెప్పేసి బండి అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఈలోపు నా దగ్గరికి మన బాబాయ్ వచ్చాడు, బొలెరో బాబాయ్. ఆయన బండికి పికప్ ప్రాబ్లం ఉందంటే ఆయన కూడా మహీంద్రా షోరూమ్కి అయితే వెళ్ళాడు. సో ఆయన బండి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయింది. ఏదో స్కానర్ పెట్టారంట, స్కానర్ పెట్టి మొత్తం క్లియర్ చేసిన తర్వాత బండి పికప్ అవన్నీ మొత్తం బాగానే ఉన్నాయి. చూస్తున్నా పాత వాళ్ళు ఇవన్నా ఏదైనా బండి రిపేర్లు ఏమన్నా ఈరోజు మన బండి ఎలాగైనా డెలివరీ ఇవ్వాలని చెప్పేసి జిఎం గారు చెప్తే మన వాళ్ళు ఓటీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు టైం అయితే 8 అయింది, నైట్ 8 అయింది. ఆ టైం దాకా మేము షోరూంలోనే ఉన్నాము. ఇంకా బండి బిల్లులు అయ్యేస్తే మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో బండి బిల్లు అవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నాతో పాటు ఇక్కడ కానూరులో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. సో ఆయన్ని నేను కానూరులో దింపేసి ఇప్పుడే కానూరు నుంచి బయలుదేరాను. మన బండి పికప్ అదంతా సూపర్గా ఉంది ప్రస్తుతానికైతే. సో మనకి బిల్లు వచ్చేసి 12,000 దాకా అయింది మొత్తం బిల్లు. సో అదంతా చూసుకున్న తర్వాత ఇంకా నేను బయలుదేరి వెళ్తున్నాను. ఇక్కడే మనకి నైట్ 9:30 అలా అయింది ఇక్కడ బాబాయ్ని దింపేసరికి. ఆ తర్వాత నేను మా బొలెరో బాబాయ్ ఇద్దరం కలిసి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చూడొచ్చు మీరు, మనకి సైలెన్సర్ ల్యాంప్ అనేది అక్కడ వెలగట్లేదు. అంతకుముందు మనకి సైలెన్సర్ ల్యాంప్ బాగా వెలిగేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ ప్రాబ్లం లేదు. కొంచెం ఎదరకాగి టిఫిన్ చేసేసి ఇద్దరం బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఇంకా. ఎందుకంటే టైం చాలా అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేయలేం కదా, అందుకని ఇక్కడ దారిలో ఆగి టిఫిన్ చేసేసి బయలుదేరదామని ఇక్కడైతే ఆగాము. ప్రస్తుతానికి టిఫిన్లో అయిపోయినాయి. ఇంకా మేము బండి వేసుకొని బయలుదేరటమే ఉంది. ఇదంతా కూడా విజయవాడ BRTS రోడ్లో. నైట్ అయితే చాలేదు, తిరణాలు ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ. చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. ఫుడ్ లవర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది. BRTS రోడ్డు ఫుడ్ లవర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. గాయస్, బండి పని చేయించుకొని నేనైతే విజయవాడ నుంచి ఇంటికి వెళ్తున్నాను. టైం వచ్చేసి 10 అయింది. 10ంటికి నేను బాబాయ్ ఎదురు వెళ్ళేది మన బాబాయ్ బండి బొలెరో 1.7 అది. ఆయన కూడా నా కోసం ఇంతసేపు షోరూంలోనే కూర్చున్నాడు. ఇద్దరం కలిసి వెళ్తున్నాము. అయితే మన బండి సైలెన్సర్ వర్క్ చేయించిన తర్వాత బండి పికప్ కానీ అవన్నీ ఇప్పుడు చాలా బాగున్నాయి. బండి ఇలా యాక్సిలేటర్ ఇస్తున్నాను లేదో చూడండి ఎలా లెగుస్తుందో. అంతకుముందు ఈ పికప్ అయితే అస్సలు ఉండేది కాదు. బండి ఇప్పుడు చాలా బాగుంది, ఎక్కడికి పెడితే అక్కడ లెగుస్తుంది. అంతకుముందు పికప్ డ్రాప్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. అయితే చూసారు కదా అసలు ఎంత దుమ్ము వచ్చిందో. ఆ దుమ్ము వల్ల సైలెన్సర్ మొత్తం బ్లాక్ అయిపోయి మన బండి అయితే అసలు పికప్ అయితే లేదు. దానికి తోడు పికప్ లేకపోవడం వల్ల మైలేజ్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి బండి మైలేజ్ కూడా వస్తుంది అని చెప్పేసి చెప్పారు షోరూంలో. ఎందుకంటే పికప్ పెరిగింది, బండి ఫ్రీగా వెళ్తుంది, ఇప్పుడు మైలేజ్ కూడా వస్తుంది అన్నారు. ఇప్పటి వరకు మన బండి అయితే 14 మైలేజ్ అయితే వస్తుంది. నేనేమో ఒక 15 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 1 కిలోమీటర్ అయినా పెరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడాలి మొత్తంగా మనకు మైలేజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు మనం రేపు మార్నింగే కలుద్దాం. రేపు మార్నింగ్ మన బండికి ఎంత అయింది ఏంటి అనేది మొత్తం ఫుల్ వీడియో రేపు మార్నింగ్ అయితే తీసి చెప్తాను మీకు.